హాయ్ వ్యూయర్స్, దిస్ ఇస్ డాక్టర్ శిల్ప. నేను ఈ రోజు చేస్తున్న వీడియోలో మీకు మెన్స్ట్రుయేషన్ ది ఎలా మెయింటైన్ చేసుకోవాలి, ఏ పద్ధతి మెయింటైన్ చేసుకుంటే మంచిగా ఉంటుంది. ఈ అవగాహన చాలా మంది ఏది వాడొచ్చు మేడం, మెన్స్ట్రువల్ కప్ వాడడం సురక్షితమా, లేదా టాంపూన్స్ వాడడమా, లేదా ప్యాడ్స్ వాడుకోవచ్చా, ఎలాంటిది బెస్ట్ టెక్నిక్ అని అడుగుతారు. సో వీళ్ళందరికీ నేను చెప్పదలుచుకుంది ఏంటి అంటే, మనం హైజీన్ మెయింటైన్ చేసుకుంటే ఏ రకమైన పద్ధతి అయినా పెద్దగా హాని కలగదు. ఎప్పటికప్పుడు అంటే ఎవ్రీ 4 to 6 hours కి ప్యాడ్ ఖచ్చితంగా చేంజ్ చేసుకుంటూ ఉండి, అది సోక్ అయినా సోక్ అవ్వకపోయినా చేంజ్ చేసుకుంటూ ఉన్నట్టయితే చాలా వరకు హైజీన్ అనేది మెయింటైన్ అవుతుంది. ఏ రకమైన ఇన్ఫెక్షన్ రాకుండా ఉండగలుగుతుంది. అండ్ మనం యూస్ చేసే ప్యాడ్స్ కూడా ఎలా కాటన్ సాఫ్ట్ గా ఉన్నట్టయితే చాలా వరకు ర్యాషెస్ కానివ్వండి, ఎలాంటి ఇన్ఫెక్షన్స్ కానీ జరగవు. అదే విధంగా టాంపూన్స్ వాడుకోవచ్చా మేడం, చాలా మంది అడుగుతారు. టాంపూన్స్ ఏంటి అంటే, టాంపూన్స్ కూడా వాడుకోవచ్చు, కానీ టాంపూన్స్ ని స్టెరైల్ చేయడం కానీ కొంచెం ఇబ్బందికరమైన విషయం. సరిగ్గా అవి వాష్ అవ్వకపోయినా, సరిగ్గా క్లీన్ అవ్వకపోయినా వెంటనే ఇన్ఫెక్షన్ అనేది వస్తుంది. ఎందుకంటే బ్లడ్ కి కంటామినేషన్ అనేది ఈజీగా వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి టాంపూన్స్ మల్టిపుల్ టైమ్స్ యూజ్ చేయొద్దనేది చెప్తాం. డిస్పోజబుల్ గా ఉన్నట్టయితే టాంపూన్స్ వాడచ్చు. అండ్ మెన్స్ట్రువల్ కప్ గురించి కూడా ఈ మధ్య కాలంలో రీసెంట్ డేస్ లో ఏంటి, మెన్స్ట్రువల్ కప్స్ బాగా అవగాహన ఉంది. సో యాక్చువల్లీ చెప్పాలంటే మెన్స్ట్రువల్ కప్స్ అనేది ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ అండ్ మెయింటైన్ చేయడం గనక వచ్చినట్టయితే ఇట్ ఈస్ ఎ బెస్ట్ అండి. సోకేజ్ అనేది జరగకుండా మీకు బయటకు వెళ్ళినప్పుడు కూడా ఇబ్బంది పడకుండా మెన్స్ట్రువల్ కప్స్ చాలా వరకు హెల్ప్ అవుతాయి. సో కవర్ చేసుకున్నప్పుడు కూడా మెన్స్ట్రువల్ కప్స్ ఇన్సర్షన్ టెక్నిక్ అనేది బాగా తెలుసుకోవాలి. ఇన్సర్షన్ టెక్నిక్ అనేది మెన్స్ట్రువల్ కప్స్ రాకపోతే కూడా ర్యాషెస్ రావడము, ఎక్కువగా తీసేయడం అనేది కూడా సరిగ్గా తెలియనప్పుడు ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా అవ్వడము, అక్యుములేషన్ జరగడం వల్ల ఎక్కువగా అవుతాయి. సో దీని స్టెరిలిటీ కూడా అతి ముఖ్యమైనది. ఈ మెన్స్ట్రువల్ కప్స్ అనేది స్టెరిలిటీ అంటే క్లీనింగ్ టెక్నిక్ అనేది బాగా ఉడికించడం అని అనుకుంటారు. అంటే వేడి నీళ్ళల్లో వేసి కొంత సమయం పాటు, 1 గంట 2 గంటల పాటు వేడి నీళ్ళల్లో వేసి మంచిగా స్టెరైల్ అయిన తర్వాత, క్లీన్ అయిన తర్వాత దెన్ వాడుకోవడం అనేది చేయాలి. అలానే మెన్స్ట్రువల్ కప్స్ కూడా సంవత్సరాల తరబడి వాడకుండా ఒక 2 to 3 cycles కి తర్వాత చేంజ్ చేస్తూ ఉన్నట్టయితే చాలా వరకు ఇన్ఫెక్షన్స్ కానివ్వండి, అలర్జీస్ కానివ్వండి, ఏవి రాకుండా మెయింటైన్ చేయగలుగుతారు. సో మీకు ఏది సదుపాయం మీకు ఈజీ అనిపిస్తుందో, మీ శరీరానికి మీరు వాడే పద్ధతులకి మీకు కంఫర్టబుల్ గా ఉందో అది ఎంచుకోవచ్చు. ఏ రకమైన పద్ధతి అయినా పర్వాలేదు. అండ్ దాంతో పాటు ట్రిమ్మింగ్ కూడా చేసుకోవడం అనేది చాలా వరకు హైజీనిక్ టెక్నిక్ అండి. థ్యాంక్ యూ. నమస్తే.